ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వందలాది మంది యువత ఒక్క అవకాశం కోసం నెలలు సంవత్సరాలు గడిపిన పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించిన మార్గదర్శి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, వికాస పీడి లచ్చారావు గారు P4 కార్యక్రమంలో భాగంగా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకొచ్చారు. విఎస్ లక్ష్మీ కళాశాల వేదికగా మొత్తం 1550 మంది నిరుద్యోగ యువత పాల్గొన్న ఈ కార్యక్రమంలో 40కి పైగా కంపెనీల్ని తీసుకొచ్చి నిర్వహించిన మెగా జాబ్ మేళా ఒక్క రోజులోనే 750 మందికి పైగా యువతకు ఆఫర్ లెటర్స్ అందించింది. నా పేరు జ్యోత్స్న, నేను కాకినాడ. నేను విఎస్ లక్ష్మి ఉమెన్స్ కాలేజ్లో నేను డిగ్రీ చేశాను. వికాస వారు జాబ్ మేళా కండక్ట్ చేశారు. అందులో 40+ కంపెనీస్ వచ్చి మాకు ఇంటర్వ్యూస్ చేశారు. అయితే నేను టాటా ఎలక్ట్రానిక్స్ ఫాక్సికాన్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఈరోజే మాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆ ఆఫర్ లెటర్ అందుకున్న క్షణం వారిలో ఆనందాన్ని నింపింది. ఒక్క మార్గదర్శి తీసుకున్న నిర్ణయం యువతకు అవకాశం ఇచ్చింది. ఈ జాబ్ మేళాలో P4ను కూడా అనుసంధానం చేస్తూ P4లోని బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆఫర్ లెటర్ కూడా ఇచ్చి మ్యాక్సిమం 1 వీక్లోనే జాయినింగ్ డేట్ కూడా ఉండబోతూ ఉంది. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకొస్తే ఇంకా ఎన్నో కుటుంబాల్లో మార్పు తీసుకురావచ్చు. ఈరోజే P4 మార్గదర్శిగా రిజిస్టర్ చేసుకుని యువతకు అవకాశాలు కల్పించండి.